మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఇంజనీరింగ్ వైఫల్యం ప్రముఖ ఇంజనీర్ రఘు గత సర్కార్ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేకనే మేడిగడ్డకు మార్చాము అనటంలో నిజం లేదన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యతపై పూర్తి ఆధారాలు కమిషన్ కిచ్చామన్నారు. బ్యారేజీల నిర్మాణం, పంపు హౌజ్ల ఖర్చులు భారీగా పెంచారని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా అశాస్త్రీయమన్నారు. డిపిఆర్లు లేకుండానే 3 బ్యారేజీల్ని నిర్మించారని చెప్పారు. మేడిగడ్డ నిర్మాణం డిజైన్ ఫ్లడ్ కి విరుద్ధంగా ఉందన్నారు. ఫ్లడ్ లెవెల్ కంటే తక్కువ ఎత్తులో పంప్ హౌస్ నిర్మాణం ఉందని, దీంతోనే పంప్ హౌజ్లు మునిగాయని అన్నారు రఘు. మొదట గతంలో రీఇంజనీరింగ్ లో భాగంగా ప్రాణహిత చేవెళ్ల ఇంటేక్ పాయింట్ ని తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రభుత్వం మార్చడం జరిగింది. ఇది ఒక ఇంజనీరింగ్ బ్లండర్ లాగా మేము చూస్తున్నాము. ముఖ్యంగా 2 కారణాలు చెప్పారు వాళ్ళు. గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే అక్కడ నీళ్లు లేవు, తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి, కాబట్టి ఈ ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగిందని చెప్పింది. కానీ పూర్తి ఆధారాలతో కమిషన్కి ఇచ్చాము. తుమ్మిడిహెట్టి దగ్గర ఏ విధంగా నీళ్లు సఫిషియెంట్ వాటర్ ఉంది అనేది ఆధారాలు సబ్మిట్ చేశాము. రెండోది, ప్రభుత్వం చెప్పిన కారణము 152 మీటర్ల వద్దనే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు. 148 మీటర్స్ దగ్గర బరాజ్ కడితే ప్రాబ్లం లేదనేసి చెప్పింది. కానీ 148 మీటర్స్ దగ్గర బరాజ్ కడితే అక్కడ నీళ్లు సఫిషియెంట్గా తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి తీసుకోవడం సాధ్యం కాదు, కాబట్టి మేము మేడిగడ్డ దగ్గరికి మార్చామని చెప్పారు. ఇది సివిల్ ఇంజనీరింగ్లో చాలా ప్రాథమికమైన అంశము. 148 మీటర్ల దగ్గర కూడా ఏ విధంగా పూర్తి నీళ్లను తీసుకోవచ్చనే విషయాన్ని చాలా స్పష్టంగా కమిషన్కు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సైట్ని తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మారవడం వల్ల తెలంగాణ ప్రజానీకం భారీగా నష్టపోయింది. ముఖ్యంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చు పెరిగిపోయింది. ఈ బరాజుల రూపంలో, అట్లనే పంప్ హౌజుల రూపంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి ఖర్చు పెరిగింది. రెండోది, ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. మూడవది, ఈ గతంలో ప్రాణహిత చేవల్లో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చుంటే 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు అదనంగా క్రియేట్ అయి ఉండేది, అది నష్టపోయాము. నాలుగవది, ముఖ్యంగా మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లి వరకు అసలు ఆయకట్టే లేదు, జీరో ఆయకట్టు. అక్కడ 2 లక్షల ఆయకట్టు పోగొట్టుకున్నాము, ఇక్కడ అసలు జీరో ఆయకట్టు కాకుండా ఇంకా వేల ఎకరాలు ప్రతి ఏటా ముంపుకు గురవుతున్నాయి. కాబట్టి ఈ నిర్ణయం ఏదైతే ఉందో తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు తీసుకురావడము ఏ విధంగా అశాస్త్రీయమో, ఏ విధంగా పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు పడ్డాయనేసి వివరంగా అన్ని ఆధారాలతో సహా కమిషన్కు వివరించడం జరిగింది. రెండోది, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి, ప్లానింగ్కి సంబంధించి, డిజైన్, మెయింటెనెన్స్, కాంట్రాక్ట్ మేనేజ్మెంటు, ఈ విషయాలు కూడా వివరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ముఖ్యంగా డిపిఆర్ అప్రూవల్ కాకుండానే ఈ 3 బ్యారేజీలు నిర్మించడం కారణంగా అక్కడ డిజైన్ ఫ్లడ్ అంచనాలు ఏ విధంగా తప్పుపోయాయి అనేసి ఆ వివరాలు అందించడం జరిగింది. ఉదాహరణకు సుందిళ్ళ బ్యారేజ్ డిజైన్ ఫ్లడ్ సిడబ్ల్యూసి చెప్పింది ఏంటంటే 57,000 క్యూమెక్లకు 65,000 క్యూమెక్లకు డిజైన్ చేయాలని చెప్పారు. కానీ సుందిళ్ళ బ్యారేజ్ డిజైన్ అనేది 57,000 క్యూమెక్లకే డిజైన్ చేశారు. ఇట్లా డిపిఆర్ అప్రూవల్కు ముందే ఈ బ్యారేజీలన్నీ కూడా నిర్మించడం కారణంగా డిజైన్ లోపాలు కూడా తలెత్తినాయి. అట్లనే ప్రాజెక్టు స్థలం ఎంపికలో కూడా, ఉదాహరణకు మేడిగడ్డ ప్రాజెక్టు స్థలము ఎంపిక అనేది సరైన స్థలంలో జరగలేదు అనేది వివరాలు ఇచ్చాము. సిడబ్ల్యూసి చెప్పిన దాని ప్రకారము ఏ బ్యారేజ్ అయినా ఒక స్ట్రైట్ లైన్లో, రివర్ ఎక్కడైతే స్ట్రైట్గా ఉంటుందో, ఎక్కడైతే క్రాస్ సెక్షన్ యూనిఫామ్గా ఉంటుందో అక్కడ కడితే బాగుంటుంది. కానీ ఇది కట్టిన దగ్గర బ్యారేజ్ కింద డౌన్ స్ట్రీమ్లో చాలా ఇట్లా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంది. దీనివల్ల లెవెల్స్ పెద్ద ఎత్తున పెరిగిపోతాయనేసి సిడబ్ల్యూసి చెప్పింది. ఈ విధమైన తప్పులు బ్యారేజ్ సైట్ల ఎంపికలో జరిగాయి. మూడవది, ఈ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో కూడా అనేక లోపాలు జరిగాయి. ముఖ్యంగా ఒక ఈపీసీ కాంట్రాక్ట్లో టెండర్ కండిషన్స్, టెండర్ పిలిచేటప్పుడు ఏ కండిషన్స్ ఉంటాయో టెండర్ అయిపోయిన తర్వాత కూడా అవే కండిషన్స్ ఉండాలి. అట్లనే
ఈపీసీ కాంట్రాక్ట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ముఖ్యంగా ఏదన్నా పని ఎక్కువైనా సరే తక్కువైనా సరే, అంటే ఆ ప్రాజెక్టు జరుగుతున్న క్రమంలో ఒక పని పెరిగిందనుకోండి, దానికి అదనంగా కాంట్రాక్టర్కి ఇవ్వరు, పని తగ్గితే కాంట్రాక్టర్ నుంచి డిడక్ట్ చేయరు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ప్రాజెక్టులకు సంబంధించి పని పెరిగినప్పుడేమో కాంట్రాక్టర్కి అదనపు చెల్లింపులు చేశారు, పని తగ్గినప్పుడేమో వాళ్ళ నుంచి ఏ విధమైన డిడక్షన్లు చేయలేదు. సో ఈ విధంగా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో కూడా చాలా పెద్ద